సంబంధించినటువంటి అంశంను మీరు ముందుకు పరిశుద్ధాత్మ దేవుడు నాకు కలిగించినటువంటి జ్ఞానాన్ని బట్టి నేను ఆలోచించిన నా ఆలోచనలు కాకూడదు, నేను ఆలోచించిన నా ఆలోచనలు కాదు, కానీ దేవుని ఆలోచనల చేత. మరి మీరు ఎంతోమంది ఇప్పుడు పెట్టినటువంటి ఆ యొక్క అంశాన్ని వాట్సాప్లో చూసారో తెలియదు, కానీ ప్రతి వ్యక్తి ఆలోచించాల్సినటువంటి అంశము, నేర్చుకోవాల్సినటువంటి అంశము, అసలు మనం ఏమైనాము అది ఆలోచించాలి. నేను ఇచ్చినటువంటి మరి వాక్య సందేశానికి సంబంధించిన అంశం ఏమనగా అందరం ఎందుకు వచ్చినామో ఆలోచించాలి. రెండవది, భక్తిహీనుల మధ్య మరి ప్రజలము మనమైనటువంటి మనము భక్తిగా జీవించగలమా? భక్తి లేని ప్రజల మధ్య భక్తిగా జీవించగలం. ఆలోచన చేయండి. భక్తి లేని జనము మధ్య మనము భక్తిగా జీవించాలి. ఏంటి ఇది టాపిక్ ఇలా ఉంది? భక్తి లేని వాళ్ళు ఎవరు, భక్తి గలవారు ఎవరంటే ఆలోచించాలి. ఇది ఏమైనా పరిశుద్ధ గ్రంథము మనకు నేర్పిస్తుందా? ఇప్పుడు అంతా మనం దేన్ని బట్టి వచ్చాము? భక్తి కలిగి అనుకుంటున్నాం. మరి పరిశుద్ధ గ్రంథము మనకి ఏం నేర్పుతుంది? జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడ విశ్వాసులమా ఎంత మట్టుకు భక్తి కలిగినట్టు, అసలు భక్తి అంటే ఏంటో తెలియదు. అసలు భక్తి అంటే పరిశుద్ధ గ్రంథము మనకు ఏమి నేర్పిస్తుంది అంటే దేవుడు భక్తిహీనులను అసహించుకుంటాడు. అంటే భక్తిహీనతను అసహించుకునే దేవుడు భక్తిహీనులను కూడా అసహించుకుంటాడు. ఈ రెండిట్లో ఏది మనకు అర్థమైన ఆ టాపిక్ అర్థమైపోతుంది. తమతో పాట పాడించాలనుకున్నాం, ఎందుకంటే చక్కటి యేసన్న పాట పాడినటువంటి సమయోచితమైన కృపలో నన్ను దాచి కాపాడిన, చాలా చక్కటి ఒక కోరస్ వాడుతాం. తమ్ముడు నా కొరకు బాబు నీ పాడిన పాటను కూర్చుని తొంతులు మైక్ అందించండి. అది ఇష్టమైనటువంటి పాట, కోరస్ పల్లవి మాత్రమే కొద్దు. మరి చక్కటి పాట వాయిద్యం ప్రభుత్వం చెప్పాడా? ఓకే. నీ ప్రేమే నన్ను ఆచి కాపాడెను, నీ ప్రేమే నన్ను ఆచి కాపాడెను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను. హల్లెలూయా. సమయోచితమైన తన కృపలో మనలను దాచి. మరి ఇప్పుడు మందిరానికి వచ్చినాము. ఇప్పుడు భక్తి తెలిసిన భక్తిహీనులు ఎవరో తెలిసిపోతుంది, లేకపోతే భక్తి గలవారు ఎవరో భక్తిహీనులుగా తెలిసిపోతుంది. అసలు పరిశుద్ధ గ్రంథము మరి దేవుని పేరు ప్రేమను బట్టి, వాక్యోపదేశ ఆసక్తిని బట్టి మనం అంత వచ్చాం. ఇక్కడ ఉన్న వాళ్ళమంతా భక్తితో ఉన్న వాళ్ళమన్నా ఆలోచించాలి. నా మాటలు కొంచెము అటు ఇటైనా మీరు నన్ను అనుసరిస్తే కొంచెం అవగాహన కలుగుతుంది అన్నటువంటి అభిప్రాయం నాకు, దేవుని సేవకుడిగా, దాసుడిగా. ఈ ఉదయకాలము పరిశుద్ధాత్మ దేవుడు భక్తి లేని జనుల మధ్య భక్తిగా మనము జీవించగలమా? మరి ఎంత మటుకు భక్తి అందరము భక్తి, ప్రతి వ్యక్తి విశ్వసించిన వాళ్ళంతా మేము భక్తి పరులము, మేము చాలా భక్తులము. మనుషులు ప్రేరేపించి మనుషులు కొనియాడితే భక్త్యా, లేకపోతే మనుషులు చెప్పినటువంటి ఆచారాలు పాటిస్తే భక్త్యా, లేకపోతే వాక్యాన్ని బాగా పఠిస్తే భక్త్యా, పాటలు పాడితే భక్త్యా, కొందరు వస్త్రధారణను బట్టి తెల్లటి వస్త్రాలు వేసుకుంటే భక్త్యా. మరి ఏంటి భక్తి అంటే? పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? లేకపోతే వివిధ రకాలైనటువంటి దాన ధర్మాలు చేస్తే భక్త్యా, అది ఒక భాగం కావచ్చు.
అందులో ఒక 20, 30, 50% భాగం కావచ్చు. సంపూర్ణమైనటువంటి భక్తి ఈరోజు ఎవరికి వారము నేర్చుకోవాల్సింది. మీరు ఎంత మట్టుకు విన్నారో, మరి మనము భక్తులేని, ఈ లోకంలో ఉన్నంత అందరూ భక్తులేని అంటారా? ఎవరికి వారం అంటాం? అవునండి, నేను చాలా భక్తిపరుని, మేమంతా కూడా భక్తిపరులము, భక్తులందుకే కదా దేవుని మందిరానికి వచ్చినాము అన్నవాళ్ళు లేకపోలేదు. ప్రియమైన దేవుని సంగమా, పరిశుద్ధ గ్రంథము బోధించేది మనము ఆలోచించాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మరి పత్రికల పాఠంలో ఒక మాట మాట్లాడతాడు యాకోబు వారు రాస్తూ. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట జనకు ఆది మొత్తం సంపూర్ణ క్షమించాలి సిస్టర్. తండ్రి అయిన దేవుని ఎదుట అంట చదవ మొత్తం వచనము. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును తండ్రి అయిన మనుషుల ఎదుట అంటలేదు, మనుషులకు కనబడవలనని పరిచయం ఏం చేశారంటమ్మా? దీర్ఘ ప్రార్థనలు చేశారంట. ఎవరికి కనబడాలని? ఇదిగో శాస్త్రులు, పరిచయులు మనుషులకు కనబడవలనని వీధుల నుండి దీర్ఘ ప్రార్థనలు. భక్త్యా మత్తయి సువార్త 6వ వచనం అంటది, ఇదిగో వీధులలో పరిచయులు, శాస్త్రులు దీర్ఘ ప్రార్థనలు చేస్తారు. అది భక్తి అంటే మా ప్రభువే అంగీకరించలేదు. మరి ఇక్కడ తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రత, పరిశుద్ధత కాపాడు. ఎవరి ఎదుట? చాలా మందిని అరే వారు చాలా భక్తి పరులండి కదా, చాలా భక్తి పరులు అంటే మనుషులు చెప్పే మాటలు వింటే భక్తి కలిగిన వారమైతామా? ఇది చాలా లోతులో ఆలోచించాలి. ఈ రోజున ప్రియమైన దేవుని సంగమా, ఎంత మట్టుకు మనము దేవుని ఎడల భక్తి కలిగినామో ఈరోజు నేర్చుకోవాల్సినటువంటి అవసరం. చాలా భక్తి అండి, నేను కూడా చాలా భక్తునే. సేవకుడైనా నేను కూడా భక్తులంటే సరిపోదు, నా లోపల కూడా చాలా లోపాలు ఉంటాయి. నేను కూడా మనిషిని, నేను కూడా మీలాంటి వాడిని, నా లోపల కూడా తప్పిదాలు ఉంటాయి. ఎవరు సంపూర్ణంగా భక్తి గలవారు కాదు. దేవుడు ఒక్కడే పరిపూర్ణుడు, ఆయననే దేవుడు కనుక ఆయన లోపల ఉన్నది మనం కొంచెం ఆలోచించాలి. ఇక్కడ తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రతను అనగా పరిశుద్ధతను, నిష్కలంకములైనను భక్తి ఏదనగా చదువు దిక్కులేని పిల్లలను, విధవరాలను వారి ఇబ్బందులలో అంటే అంతవరకు అందరూ చేస్తారు కదా. దేవుని ఎదుట నీవు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, ఇంకా నిష్కలంకులై ఉండాలంటుంది. నిష్కలంకం, ఏ దోషము లేనటువంటి, అసలు దోషం లేనటువంటి వ్యక్తి ఎవరండి? దోషంలో, పాపంలో నిన్ను నన్ను ఆయన విడిపించడానికే కదా ఏకైక కుమారుడు, మన రక్షకుడు, మన పాప విమోచకుడు, దివి నుండి భూమికి దిగి వచ్చిన దేవుడు కదా. సమయోచితమైన కృపలో ఆయన దాచి కాపాడే దేవుడు కనుక ఈరోజు ఇదిగో ఎవరంటమా అక్కడ చదివింది, భక్తి లేని, భక్తి ఏమనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందులను ఇంతవరకు అందరం చేస్తాం. ఇది భక్తియా? దిక్కులేని పిల్లలను పరామర్శిస్తాము, దాన ధర్మాలు చేస్తాము, వారికి బట్టలు ఇస్తాము. చాలా మంది మందిరాలు కడతారు, చాలా మంది అన్నదానం చేస్తారు, చాలా మంది బట్టలు పంచుతారు. ఇది భక్త్యా? పరిశుద్ధ గ్రంథము దేవుని యొక్క వాక్యం మనకు ఏమి సెలవు ఇస్తుంది? అది విధవరాండ్లను కూడా పరామర్శించాలి, నిష్కలంకంగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి, పవిత్రతలో ఉండాలి. ఆ వ్యక్తి ఎవరి ఎదుట? సంఘం ఎదుట కాదు, మనుషుల ఎదుట కాదు. మనుషులు భక్తి పరులమంటే మనము భక్తి పరులం అవుతామా? దేవుని ఎదుట ఉండాలంట. అందుకని నువ్వు గదిలోనికి వెళ్ళి రహస్యమందు చూస్తున్న నీ తండ్రి ఎదుట నువ్వు మోకరించి
ప్రార్థించమంటుంది లేఖనము. మనుషులు చెప్తే భక్తి రాదు, కానీ నువ్వు దేవుని ఎదుట ఎలా ఉండాలంట? పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. అంతేకాదు దిక్కులేని పిల్లలు నిష్కలంకులై ఉండాలి. దిక్కులేని పిల్లలకు నువ్వు ఆదరించాలి, విధవరాలను పరామర్శించాలి. ఇంతవరకు ప్రతి ఒక్క భక్తిపరురాలు చేస్తాడు. అవునా కాదు? ఇంతవరకు సంబంధమే. కానీ కింద అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకోవాలి. హల్లెలూయా. నువ్వు భక్తి పరులు అంటే ఏంటంటే ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తనకు తానే తన భక్తిని కాపాడుకోవాలి. దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఏమంటారు? డివోషన్ కదా. ఇది భక్తి. ఈ లోకంలో ఉన్నదంతయు తండ్రి వలన కలిగింది కాదు. ఇదంతా కూడా నేత్రాశ, శరీరాశ, జీవం డబ్బం కనుక నీవు ఈ లోకంలో ఉన్నదంతయు పాపము. ఇది వదిలిపెడుతున్నాము. రక్తదానం చేస్తే, అన్నదానం చేస్తే, వస్త్రదానం చేస్తే అది భక్తి అనుకుంటుంది లోకం. చాలా జాగ్రత్తగా ఆలోచన. ఇది 50% అని చెప్పాను. కానీ ఈ లోక మలినము నీకు అంటకుండా, ఈ లోక పాపం అనేది నీకు అంటకుండా. వింటున్నారా ప్రేమను దేవుని పిల్లలను? ఏముండాలని భక్తి కనిపెడాలంటే ఈ లోక పాపములు, ఈ లోకానికి మీరు వేరే జీవించండి అంటుంది ఈ లోకము. ఈ లోకం మాన్యమనగా లోకమున్న పాపములకు నువ్వు దూరంగా అంటుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గం ఇవన్నిటికీ దూరం ఉందంటుంది. ఇది భక్తి అనగా లోక పాపములకు నువ్వు దూరంగా ఉంటుంది. మరి ఎంత మటుకు మనం ఈ లోక పాపములకు దూరంగా ఉంటున్నాం. భక్తి అంటే పంచడమే కాదు, భక్తి అంటే చాలా మంది చెప్తారు ఆశీర్వదిస్తాడు, ఏం దేవుడికే పర్లేదా? నువ్వు దేవుని ఎదుట నీ హృదయాలను పరిశీలించే దేవుడు, నీ మనసును. అసలు భక్తి అంటే శరీరానికి సంబంధించి కాదు, వస్త్రాలకు సంబంధించి. ఏదో తెల్లటి వస్త్రాలు వేసుకొస్తే నేను భక్తి పరుని అయిపోతానా? హృదయ రహస్యములనేది దేవుడు, నీ ఆత్మ సంబంధమైనటువంటి దేవుడు. నీ ఆత్మతో దేవునితో మాట్లాడాలి. అది లోక పాపమునకు దూరమైపోవాలి. మరి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? అవునయ్యా, లోకంలో ఉన్నదంతయు అది మనది కాదు, దేవుడిచ్చింది కూడా కాదు. అది సాతానుకు ఆదాము హక్కుల పత్రాన్ని అప్పచెప్పాడు. అందుకనే ఈ లోకాధికారి అన్నాడు ప్రభు సాతాను, ఈ లోక మాలిన్యమునకు దూరమైపోవాలి. అంటే ఏం చేయాలి? ఎవరున్నారు ఇందులో? చాలా మంది. కొంతమంది వ్యక్తులు మనకు ఇచ్చిన సమయంలో మనం కొన్ని విషయాలు ఈరోజు ఎవరికి వారిని, అవును నేను ఇంతవరకు దేవుని ఎదుట భక్తిగా జీవిస్తున్నాను అంటే క్రీస్తు మన లోపల నివసించాలి, ఆత్మ సంబంధమైన ఆత్మను నేను పొందుకోవాలి, పాపానికి దూరంగా ఉండాలి. తిమోతి అంటాడు, ఇదిగో నువ్వు పాపమునకు దూరంగా పారిపో అంటాడు. యోహాను కూడా కదా, యాకోబు కుమారులో ఫరో భార్య దినదినము కానీ పాపానికి దూరంగా పారిపోయాడు. ఈ రోజున ప్రేమైన దేవుని సంగమా, ఈ పాపాన్ని, ఈ లోక పాపమును అంటకుండా జీవించాలంటే నువ్వు నేనేం చేయాలి? ఆలోచించాలి. ఈరోజు మరి ఇందులో ఒకసారి అపోస్తుడైన పేతురు కూడా మాట్లాడతాడు. పేతురు రాసినటువంటి పత్రిక, 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం మాత్రమే. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రళయమును రప్పించినప్పుడు. మన అంశం ఏంటి? భక్తి లేని ప్రజల మధ్య భక్తిగా జీవించగలమా? క్వశ్చన్ మార్క్. చాలా ఆలోచించాలి. ఇక్కడ అంటున్నాడు మళ్ళీ ఒకసారి సిస్టర్,
అదే 5వ వచనం. పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక లోకమందున్నది విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి భక్తిహీనుల సమూహం మీదికి జలప్రలయమును రప్పించినప్పుడు భక్తిహీనుల మీదికి ఆ రోజుల్లో భక్తి గల వారు ఎవరున్నారండి? భక్తిహీనుల మీదికి జలప్రలయమును రప్పించగా నీతిని ప్రకటించిన నోవాహును మరి 7గురిని కాపాడాడు. హల్లెలూయా. అప్పుడు భక్తి లేదు. నోవాహు కాలం ఎలా ఉందండి? ఆలోచన. అప్పుడు నోవాహు కాలంలో ప్రజలు ఎలాగున్నారు? ఎప్పుడైనా ఆలోచించారా వాక్యం చేత? ఎందుకు ఆ నోవాహుతో పాటు 7 అనగా ఆ 8 మందిని, చాలా లోకమంతుంది, ఆ 8 మందిని నోవాహు చాలా యథార్థపరుడు, అక్కడ నీతిమంతుడు అంటుంది, భక్తిపరుడు అంటుంది. అప్పుడు నోవాహు ఉన్న కాలంలో ప్రజలు ఎలా ఉన్నారు చెప్తారమ్మా? వెరీ గుడ్. ఎక్కడుండేది? అక్కడ అంతవరకు పోతున్నారు. ఇప్పుడు అక్కడ చూద్దాం. నోవాహు కాలంలో ప్రజలు ఏం చేశారంట? అమ్మగారు చెప్పింది కరెక్టే. మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనంలో మత్తయి గారు రాస్తూ నోవాహు గురించి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనం చదవండి. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడ కూడా అలా. భయమేస్తుందండి ఆ మాట వింటే. నోవాహు కాలంలో అపత్యుల సమూహం మీదికి జలప్రలయము రప్పించినప్పుడు, ఇప్పుడు ప్రభు రాకడలో కూడా నోవాహు దినములలో ఎలాగుండిన ప్రభు యొక్క రాకడలో కూడా అదే రీతిగా జరుగుతుంది అంట. అమ్మా చదవండి. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడలో అలాగే ఉండును. జలప్రలయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకుంటూ ఇదే చర్చ. నోవాహు కాలంలో భక్తిహీనులంట జలప్రలయం వచ్చింది. ఇంకొక మాట, అదే 6వ అధ్యాయము ఆదికాండము 6వ అధ్యాయము 5 నుంచి 9 వరకు జరిగితే అక్కడ ఉన్న ప్రజల పరిస్థితి మనకు అర్థమవుతుంది. అమ్మా, నరుల చెడుతనము గొప్పదని, భూమి మీద గొప్పదని, వారి హృదయం అంతా కూడా హృదయమంతయు నరులంటే లోకంలో ఉన్న ప్రజలంతా. ఈరోజు వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియమైన సహోదరుడు సహోదరి, నా ప్రియమైన దేవుని సంగమ, భక్తిహీనుల మీదికి జలప్రలయం వచ్చింది. ఆ జలప్రలయం నుంచి తప్పించడానికి అనేకులంటే అక్కడ ఎట్లున్నారంట, వారి హృదయము ఎల్లప్పుడూ చెడ్డది, కేవలము చెడ్డదని ఎవరు చూస్తారంటండి? మరి ఇక్కడ మనం భక్తిగా ఉండాలంటే మన భక్తిని ఎవరు చూడాలి? ప్రజలు చూడాలా? చాలా తెల్లటి డ్రెస్ వేసుకొని వచ్చాను అనుకోండి, చూడడానికి బాగా నేడి పండు చూడు, మేలిమయుడు, పొట్ట విప్పి చూడు, నా లోపలంతా కల్మషం. మీరు సున్నం కొట్టిన సమాధుల వల్లే అంటాడు. సున్నం చూడడానికి ఎట్లా ఉంటుంది? సమాధికి చాలా, ఇంకా దానికి పేరు పెట్టారు, అక్కడ పోదు కానీ మంచిగా అదంట ఏంటంట సమాధుల తోట. సమాధుల తోటలు ఏముంటుంది? దయ్యాలు ఉంటాయి కదా అక్కడ. కల్మషము, కుళ్ళు, వందయింటి వాసన, కుళ్ళిపోయిన ఎముకల్లో ఉంటాయి. శాస్త్రం పరిచయాలు కూడా అట్టే ఉన్నాడంట ప్రభు అన్నాడు. మీరు సున్నం కొట్టిన సమాధులు ఎట్టయితే కల్మషం ఉందో మీరు అట్టుండండి, మీ హృదయాలను సరి చేసుకోండి అన్నారు. మనం పోయి అగరబత్తులు చెయ్యు, ఏమని? వారి పేరిట సువార్త ప్రకటించు. సమాధుల దగ్గరికి వెళ్ళి అగరబత్తులు క్యాండిల్లు పెట్టి అక్కడ ఓహో
అది కూడా ఒక ఆచారం అయిపోయింది లోకం. ప్రభు ఎక్కడన్నా చెప్పడండి, ప్రభు ఎక్కడన్నా సమాధిలో ఆయన లేచినాడు గలిలయ మనుషులరా, నీకంటే ముందుగా వెళ్ళాడు గలిలయలోకి. ఆ మృతులలో నుండి సజీవుడైన దేవుని మీరెందుకు వెతుకుతున్నారయ్యా అన్నది దేవదూత. ఈ ప్రేమను దేవుని సంగమం. మనుషుల హృదయం అంట ఎల్లప్పుడూ చెడ్డది అంటూ యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసి, భూమి మీద నరులనుగా ప్రపంచంలో ఉన్న ప్రజలనంతా నరులను చూచి, నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకున్నాడంటండి. అంత పాపం. అందుకనే యేషయా అంటాడు, ఏమంటాడమ్మా, చాలా సార్లు చెప్తాను మార్నింగ్లో, ఇదిగో ఆకాశము ఆలకించుము, భూమి చెవియొక్కుము, నేను పిల్లలను పెంచి పెద్దవారిగా పోషించిన మిమ్మల్ని మీ ఎత్తు కానీ వారు నాపై తిరుగుబాటు చేస్తారు అంటాడు. ఓ ఇశ్రాయేలు పాపిష్టి జనమా, సర్ప సంతానమా. అనేక మాటలు 3వ అధ్యాయం 1వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు పేరు పెట్టిన దేవుని ప్రజలండి. ఇక్కడ అంటున్నాడు, నరులను చేసినందుకు యెహోవా సంతాపము చెందాడంట. 9వ వచనమమ్మ డైరెక్ట్ గా నోవాహు నోవాహు నీతిపరుడును తన తరములలో నిందారహితుడు. హల్లెలూయా. నోవాహు దినములలో ఆ భక్తి లేని ప్రజలు తిన్నుతూ సాగుతున్నారు. మన అంశం కూడా భక్తి లేని ప్రజల మధ్య భక్తిగా మనము జీవించాం. అక్కడ ప్రజలంతా తింటున్నారు, తాగుతున్నారు, ఆడుతున్నారు, పాడుతున్నారు. మందిరాలను కూడా డాన్సులు వేస్తున్నారండి. అన్నాడు దావీదు చేయలేదా? మరి దావీదు కూడా 300 మందిని చేస్తున్నాడు. మనం కూడా దావీదును అనుసరిద్దామా? పరిశుద్ధ ఆలయంలో క్రమము కదా, ఆరాధన అంతా కూడా క్రమముగాను మర్యాదగాను ఉంటుంది. కోరింటి పత్రిక చిన్న పిల్లలు ఆడితే సర్వలేదు, పెద్దవాళ్ళు కూడా కొన్ని సంఘాలలో ఎంతవరకు అది సమంజసము, అది భక్తి అంటున్నామా? ప్రేమను దేవుడు ఆ భక్తి లేని ప్రజల మధ్య నోవాహు ఆధారంలో ఆయన నీతిమంతుడంట, భక్తిపరుడు. ఆ ప్రజలమంతా నోవాహును చూసి అవహేళన చేశారండి. ఇదిగో ఎన్ని రోజులు వర్షం వచ్చిందమ్మా? అమ్మా పగలపోతే ఎన్ని రోజుల్లో వర్షం కురిచింది? ఎన్ని రోజుల్లో ఆగిపోయింది వర్షం? 150 రోజుల్లో ఆగిపోయింది. అప్పుడు అరరాత్రులో ఉన్నటువంటి ఆ శిఖరము అనగా ఆ ఓడ అక్కడ కనిపించింది. 150 రోజుల తర్వాత, 10 నెలల తర్వాత, 3 నెలల తర్వాత అప్పుడు వాన వెలిసి ఆరిపోయినట్టుగా నోవాహు చూసి ఆ చెవుల మధ్య నోవాహును చూచన్నారంట. ఏమని? పిచ్చోడు, ఎప్పుడో వర్షం కురుస్తుందంట, ఏదో లోకం మునుగుతుందంట. నోవాహును చూసి ఎంతమంది అవహేళన చేయలేదు ఆ రోజుల్లో. ఈరోజు నీ నా భక్తిని బట్టి కూడా ప్రేమైన దేవుని సంగమా మనం అవహేళన చేసే పరిస్థితిలో ఉంటాం. కానీ నోవాహు భయపడలేదు. అయ్యా, మరి నోవాహు ఏం చేశాడంట? సువార్తను ప్రకటించాడు. మీరు మారుమనసు పొందండి, దేవుని ఉగ్రత మీ మధ్యలోకి రాబోతుంది. ఇదిగో ఎంతట ఒక 6-7 అడుగుల మనిషిని ముంచడానికి ఎంతట అరారత్తు పర్వతములే మునిగిపోయాయంట. అరారత్తు పర్వతములే. నా ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు ఆలోచన చేయండి. నోవాహు భార్య కూడా నోవాహును మరి విన్నది చెవులో, ఏం చెప్పని భర్త ఏదో ఓడగడుతున్నాడంట, దేవుడు లోకాన్ని నాశనం చేయబోతున్నాడంట, మీరంతా మారు మనసు పొందని అంటున్నాడు. ఈ ముసలి మనిషి తిరుగుతూ, త్రాగుతూ, పెండ్లకిచ్చుతూ ఆడుతూ పాడుతున్న సమయంలో అందరూ అన్నారు, ఇదిగో చూడయ్యా భార్య అనాలి మనం చేసే భక్తికి. ఆ ప్రజలు చూడు ఎంత సంతోషపడుతున్నారో. మనం చూడు ఎప్పుడు దేవుడు అంటావు, కానీ ఆయన నీతిని వదలలేదు. ఆ భక్తిహీనుల మధ్య భక్తిగా నీతిగా జీవించాడు.
చేశాడట. నోవాహు ఆ కుటుంబం మాత్రమే. అదే ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనంలో దేవుడిచ్చిన సాక్ష్యం నీవు నేను. మనుషుల సాక్ష్యం అక్కర్లేదండి, పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది. అందుకని మనుషులు మిమ్మును కొనియాడినప్పుడు, లూకాసు వార్త 7:26 వచనం, మనుషులు మిమ్మును కొనియాడినప్పుడు మీకు శ్రమ. మనుషులు ఎక్కడ తెస్తారో తెలియదు, మనుషులు అయిపోతూ. అందుకనే ఈ అపొస్తలుడైన యోహాను 5వ అధ్యాయం 44 అంటాడు, మీరు అద్వితీయ దేవుని మెప్పును కోరక ఈ మనుషులు లోక మనుషులతో మెప్పును కోరుకుంటున్నాడు అంటుంది లేఖనము. ఈరోజు దేవుని ఎదుట అంటుంది యాకోబు పత్రిక, మీరు దేవుని ఎదుట మీరు పవిత్రంగాను పరిశుద్ధంగాను నిష్కలంగాను అంటుంది యాకోబు పత్రిక చదివినటువంటి లేఖనము. అక్కడ అంటుంది పేతురు పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనం వల్ల ఒకసారి జ్ఞాపకం చేసుకుంటామా? పైకి భక్తి గల వారి వలె ఉండి, దాని శక్తిని ఆశ్రయించుని వారునే ఎందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండము. ఇట్టి వారికి నువ్వు విముఖుడవై ఉండము అంటుంది లేఖనము. ప్రేమైన దేవుని సగము. నోవాహు అంట, అతని 3 కుమారులు కోడళ్ళు తన 8 మందిని కాపాడినటువంటి ఆ జల ప్రళయము, మనిషి రాగలేకుండా ఆ జల ప్రళయం వచ్చినప్పుడు మనుషులంతా నాశనం చేయాలి. ఈరోజు ఆ ప్రజల మధ్య నోవాహు మాత్రమే భక్తి కలిగి జీవించాలి. ఈరోజు మనం జీవిస్తామండి. ఈరోజు ఎంతుంటే ఏమంటారు, మా బస్తీ బాగలేదండి, పారిపోతాం. మా బస్తీ అసలు నీతిమంతుడు అంటే ఏంటండి? నాకు అర్థం కాదు. నీతి అంటే నోవాహు నీతిమంతుడును ప్రార్థన భక్తి పరుడు అంటుంది కదా, అసలు నీతి అంటే ఏంటి? రకరకాల ఆలోచనలు కలిగి ఉంటాం. అసలు నీతి అంటే పరిశుద్ధ లేఖనాలు మనకి ఏం సెలవిస్తున్నాయి? ఒకసారి ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 25వ వచనం. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 25వ వచనం. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను. మాటలు ఒక్కొక్కదానికి మనం జోడించాలి అక్కడిగా. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లుగా తన సన్నిధిలో మనము ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించే కాదు, మీరు నడుచుకోవాలి. అయ్యా, ఏదో ఒక్కటి వదిలిపెట్టినా అది భక్తి కాదు. ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ కూడా అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు భక్తి లేని ప్రజలు మనం అంటున్నాం, మా బస్తీ మంచిది కాదు, పారిపోతున్నాం. నోవాహు పారిపోయాడండి. నోవాహు మీరు మారండి అంటుంది. నోవాహు సువార్తను ప్రకటించాడు. అందరూ మీరు తాగుతున్నారు, వ్యభిచారంలో వాడిపోయారు. కానీ ఆ ప్రజల మధ్య నోవాహు మాత్రమే ఒక్క కుటుంబము భక్తిగా జీవించింది. ఈరోజు మన పరిస్థితి, ఈరోజు నీ పరిస్థితి సంఘంలో, సంఘంకి వచ్చినంత మాత్రాన, వాక్యాన్ని ధ్యానించినంత మాత్రాన, నువ్వు పాటలు బాగా పాడినంత మాత్రాన, నువ్వు చక్కగా సాక్ష్యాలు చెప్పినంత మాత్రాన దేవుని ఎదుట నీ నీతి, నీ భక్తి సరైందంటావా? ఆలోచన చేయమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. ఇప్పుడు అదే పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము అమ్మా ఒకసారి చూద్దాం. 6, 7, 8 వచనాలు ఒక బ్రహ్మాండమైన మాటను పేతురు గారు రాసిన 6, 7, 8 వచనాలు. అమ్మా గట్టిగా చదవండి. మీరు చదవడానికి మీకు మైకులు ఇచ్చాము. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి ఏం లేకున్నానండి. సొదొమ గొమొర్రా పట్టణం నీ భక్తి బాగలేదండి, నీ మళ్ళా
ఇల్లు మారుస్తున్నవే, నీ ఇంటి పక్కన ఉన్న బాగలేదని నువ్వు ఇల్లు మారుస్తున్నావు, సంఘం బాగలేదని సంఘాలను మారుస్తున్నావు. నీవెంత వరకు భక్తిగా జీవిస్తున్నావు? ఒక్కసారి ఆయన వైపు చూసి నీ హృదయం అనే ఆ చేతి పెట్టుకుని ఆలోచన చేయవా? భక్తి 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 ఎవరు చేసిన భక్తి అనుకుంటున్నాము. ఆయన సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని నేడలా అది నీతి. ప్రభు అన్నాడు, ఆయన పరిశుద్ధ రక్తంలో కడిగబడిన వాడు కూడా నీతిమంతుడే. రోమపత్రిక 5వ అధ్యాయంలో. కానీ ఇక్కడ ఆయన ఆజ్ఞలను అనుసరించాలి, ఆయన అనుసరించి నడుచుకోవాలి. అందుకనే ద్వితీయోపదేశ 6వ అధ్యాయంలో అంటాడు, నీ దేవుడైన యెహోవా మాట జాగ్రత్తగా విని పూర్ణ హృదయంతోను, పూర్ణ మనసుతోను, పూర్ణ వివేకంతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. అందుకనే 28 అంటాడు, ఇదిగో యెహోవా మాట నువ్వు జాగ్రత్త విని వాటిని అనుసరించి నడుచుకొని సమస్త ప్రజల కంటే అధికంగా ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వాడు భక్తిపరుడు. పాటలు పాడితే భక్తి కాదు, వస్త్రధారణ చూసి భక్తి కాదు. కొందరు నల్ల దుస్తులు వేస్తారు, కొందరు అవిటి వాళ్ళతో మనకు పరిశుద్ధత రాదు. నీవు ఆయన ఎదుట నీతిగా బతికి ఉండాలంటే ఈ లోక మాలిన్యమును అంటకుండా నువ్వు జాగ్రత్త పడాలి. లేఖనాలు బోధిస్తున్నటువంటి లేఖనం. అక్కడ నోవాహు భక్తి లేని జనం మధ్య ఉన్నాడు, ఏ పాపం అంటకుండా చూడలేదు, ఏది చేయలేదు. ప్రేమనికి అక్కడ ఉన్నటువంటి ఆ ఏడుగురు కూడా దేవుడు అక్కడ అంటున్నాడు, యెహోవా ఏంటట, ఎవరిని? నోవాహు ఈ తరము వారిలో నీవే. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టెస్టిమనీ. మనకందరికి యెహోవా చూసాడుట, నీవే ఈ తరములో నీతిమంతుడువు. నోవాహు, యు ఆర్ గ్రేట్. ఈరోజు ప్రభు ఆ సాక్ష్యం పొందాలి. అది ప్రభు చెప్పాలి, నీతిమంతుడు భక్తిపరుడు అని. భక్తి లేని జనంలో ఆ నోవాహు కుటుంబం ఎలా ఉందో. అందుకని హబక్కూకు గ్రంథం దొరుకుతుందా మనకు? హబక్కూకు గ్రంథంలో అంటుంది, మొదటి అధ్యాయము 4వ వచనము. ఈరోజు నా భక్తిని మనమంతా కూడా ఇంటికి మోసుకోవాలి అయ్యా. అందువలన ధర్మశాస్త్రము నిరర్థకమాయను, న్యాయం ఎన్నడూ జరగకుండా భక్తిహీనులు వచ్చి నీతి పరులను చుట్టుకున్నారంట. న్యాయం చెప్పదు, అందరూ చుట్టుకున్నారంట. భక్తి పరులను, భక్తిహీనులు. అందుకనే మనం చదివినటువంటి 12 యెహోవా నన్ను రక్షింపుము, భక్తిహీనులు లేకపోయింది అంటుంది. మీకా గ్రంథం అసలు దేశంలో భక్తి కలవరే లేరంటుంది లేఖనము 4. మనం 2 నుంచి 4 చూస్తే భక్తి కలవరే లేరంటుంది. వాట్ అబౌట్ అవర్ సెల్స్? మన సంగతి పరిశుద్ధ గ్రంథమే లేదంటుందమ్మా. ఏమంటుందమ్మా? మీకా గ్రంథం 2వ వచనం చూడండి, 7వ అధ్యాయము. భక్తులు దేశంలో లేకపోయేను, భక్తులు దేశంలో లేకపోయేను. మనం ఏం చెప్పుకుంటున్నాము? ఆలోచన చేయండి. ఈరోజు దేవుని ఆ ప్రజలు ఎక్కడైతున్నారో, నా అంతరంగమును ఆత్మతో ఉన్నటువంటి మన ఆత్మకు సంబంధించినటువంటి మాట ఎవరు కూడా చుట్టుకున్నారంట. నోవాహు ఆ జలప్రలయము ఆ ప్రజల మధ్య ఒకడే కేవలము భక్తిగా జీవించాడు. ఒక ఇద్దరిని చెప్పుకొని మనం ముగించుకుందాం, సమయం అయిపోతుంది. మరి కాషన్ బెల్ వస్తుందేమో, ఏమేమి చెప్పలేదు, ఏదేమని చిన్న టూకీగా చెప్పుకొని మరి సంపూర్ణము మనకు సమయం జరుపుకోరు. కానీ సమయము వాల్యుబుల్ అంటుంది కదా, దానికి మనం లోపడతాం. ఒకటి. రెండవది అమ్మా, ఇంకోరెవరు? లోతు. ఇప్పుడు అమ్మగారు చదవండి. ఏం చదవాలి? మరియు ఆయన సొదొమ గొమొర్రాల పట్టణంలో భస్మం చేసి భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనం భక్తిహీనులను సంవరించడానికి సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనమైపోయినాయి.
చదవాలి. కానీ ఆ పట్టణం చదవమా, దుర్మార్గుల కామ వికారయుక్తమైన దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతు తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించవచ్చు. వాట్ ఏ వండర్ఫుల్ వాడండి, ఏ అద్భుతం. ఒకసారి గట్టిగా చదవమా, మెల్లగతున్న సున్నితంగా గట్టిగా చదవ. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురం. ఎవరి మధ్యలో? భక్తిహీనుల మధ్యలో కాపురం ఉన్నాడు. తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతి గల తన దినదినము నువ్వు బాధపడుతున్నావా? ఈ లోకం ఏమైపోతుంది, నా పొరుగు వాడు ఏమైపోతున్నాడు, దినదినము అంట. ఆ దినంలో ఎప్పుడంటారు? లోతు కాలంలో పిల్లలు కూడా చెడిపోయారండి. ఎవరు చెప్పండి సొంతం? ఇంకెవరు చెడిపోయారు? పిల్లలు చెడిపోయారు, ఇంకా వృద్ధులు చెడిపోయారంట. పిల్లలు, వృద్ధులు, ఇంకా లేఖనం అంటుంది ప్రజలందరూ చెడిపోయారంట. ఇంకెవరున్నారు? భక్తి పరులు ఉన్నారా? కామ వికారం అంట. ఆ రోజుల్లో లోతుని ఏం చేస్తారు? బిడ్డలతో. అది వేరే సందర్భం. అయ్యో లోతు, నీవే నీతిమంతుడు, నీవెళ్ళు. అక్కడ 10 మంది ఉంటే అల్లుళ్ళను కూడా వదిలిపెట్టాడు. 2 కుమార్తెలు, ఇక భార్య అయితే అక్కడ అరిచిపోయింది. ఆ 2 కుమార్తెలు పట్టుకొని సోయాలనే ఆ పర్వతం ఇంకక్కడ వెళ్ళిపోయాడు. ఆ దినదినము కామ వికారముల చేత అంటే ఏంటంట? అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకున్నాడు. అమ్మా, నీతిగల మనసు. ఆ ప్రజలంతా, ఆ ప్రజలు ఏంటంటే ప్రజలు సొదొమ గొమొర ప్రజలంతా. యూద పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఇప్పుడు ప్రజలే కాదు, ఎవరంట? పిల్లలు. ఆ రోజుల్లో అంటే పట్టణాలు నాశనం అయిపోయినాయి. కానీ ఆ పట్టణాల ప్రజలు భక్తిలో ఉన్న వ్యక్తి ఎవరు? అమ్మా, లోతు. ఆ లోతు కుటుంబంలో కూడా ఏమైంది అంత మామ? ఇదిగో చాలు, నేను ఇవన్నీ నోటి మాటలు అనుకుంటున్నాను, సమయమేమో అయిపోతుంది. ఒకసారి ఆదికాండము 19వ అధ్యాయము 4-5 వచనాలతో వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి అందులో ఈ సంఘంలో ఎవరిని దేవుడు భక్తిపరుడని పేరు పెట్టి పిలిచి నా చేతిలో చెప్పుకున్నాను అంటాడు యెషయా గ్రంథంలో. మీరు నా సొత్తు. మీరు అంటున్నా, నేను దేవుడు వచ్చి నీవే నా సొత్తు రా అంటాడేమో. లోతును నోవాహును తప్పించిన రీతిగా నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు భక్తి లేని లోకం మునిగిపోయే పరిస్థితిలో ఉంటున్నామేమో. మనము పరిశీలన చేసుకునే స్థితిలో ఉంటున్నామా? భక్తి లేని ప్రజల మధ్య నువ్వు భక్తిగా జీవించగలుగుతావా? అన్నాడు నోవాహు జీవించాడు. ఆనాడు లోతు కూడా ప్రజలంతా వచ్చారంట. దొమ్మియకుడి లోతు ఏం చేశాడంట? ఏడాది వాడించాడు. 7, 8, 9 అధ్యాయంలో చూస్తే కొట్టి, ఇదిగో కొత్త వచ్చిన ఇంటికి వచ్చిన మనుషులు. ఆయన అంటాడు లోతు, అయ్యారా అంత పాతకమో అంటుకట్టకండి, మీకు ఇష్టమైతే యవనంలో 2 కుమార్తెలు. నువ్వెవడో వచ్చి మా మధ్యలో నువ్వు తీర్పు అనుకున్నావా? మేము వాళ్ళను ఏం చేయాలి? సన్మానించాలన్నారా?
వారికి పుష్పగుచ్చాలు ఇచ్చాలంటున్నారండి. ఇదిగో వాడను పాడు చేయాలి, వాళ్ళతో కలవాలి. ప్రజలు స్త్రీలు కూడా స్త్రీలు కూడా వచ్చారంట. ప్రజలు, పిల్లలు, వృద్ధులు అందరూ గుమ్మి కూడా వచ్చారంట. ఇక్కడ లోతు అయ్యా పని చేస్తున్నాము, ఒక డిస్టర్బ్ అయితే ఒక మాట, లోతు అందరినీ వచ్చారు, లోతు మాత్రమే రక్షింపబడ్డాడు. ఒక చిన్న ఇంటించి మనం ముగించుకుందాం. యోబు విషయంలో ఏం జరిగిందండి? యోబు ఆయన భక్తిపరుడు, నీతివంతుడు, దాన ధర్మాలు చేయవాడు, న్యాయవంతుడు, ప్రజలంతా ఉన్నారు. ఆఖరికి పరామర్శించడానికి ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు వచ్చారు. ఎవరైనా మంచి మాట మాట్లాడారండి? నువ్వేం పాపం చేసినావో ఆ ప్రజల మధ్య ఆయన నీతిగా ఉన్నాడు, భక్తిపరుడు. ప్రజలంతా నువ్వు పాపం చేసినావు, పాపం చేసినావు, పాపం చేసినావు అంటే ఆ స్నేహితులు కూడా యోగును తప్పు పట్టారు. కానీ చివరికి చెప్పి ముగిస్తున్నాయి, ఎందుకంటే చాలా పెద్ద టాపిక్, దీనికి ఇటు ముగిద్దాం. యోగు గ్రంథము 42వ అధ్యాయము 7వ వచనము. యోగు గ్రంథము 42వ అధ్యాయం 7వ వచనం. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగ సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్లు. నా సేవకుడైన యోబు మాట్లాడినట్లు మీరు మాట్లాడలేదే, మీరు నా మీద నిందలేసరే ప్రజలంతా. కానీ దేవుడు అంటున్నాడు, మీరు నా సేవకుడైన యోబు దగ్గరికి మీరు వెళ్ళండి, మీ కొరకు ప్రార్థన యోబు చేస్తే మిమ్మల్ని నేను కాపాడుతా సుమా. గో టు యువర్ జాబ్, మీరు యోబు దగ్గరికి వెళ్ళండి, మీ కొరకు ప్రార్థన చేస్తారేమో. ఆ ప్రజల మధ్య యోబు కూడా నీతిమంతుడుగా, భక్తిపరు. ఈ రోజున్న ప్రేమను దేవుని సంగమా, నువ్వు భక్తిహీనుల మధ్య భక్తిగా జీవించాలంటే దేవుని యొక్క సాక్షిగా నిలబడాలి. దేవుని యొక్క వాక్యం నీ లోపల ఉండాలి. దేవుని యొక్క ప్రేమ నీ లోపల ఉండాలి. నువ్వు లోక మాలిన్యములకు, లోక పాపమును అంటకుండా నీకు నువ్వే సాధకం చేసుకోవాలి. హల్లెలూయా. దేవుడి కృప మనందరికీ దయచేయును గాక.